హాయ్ ఫ్రెండ్స్. వన్ ఆఫ్ ద ఇండియన్ టాప్ బీఎస్సీ కంపెనీలో ఎగ్జిక్యూటివ్ కేటగిరీకి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. కంపెనీ నేమ్ వచ్చి బెల్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. ఇది నవరత్న కేటగిరీ పబ్లిక్ సెక్టార్ యూనిట్. ఈసారి బెల్ హైయెస్ట్ నంబర్ ఆఫ్ వేకెన్సీస్‌తో నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ నోటిఫికేషన్‌లో టోటల్ 350 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ యొక్క వేకెన్సీస్ బెల్ యొక్క డిఫరెంట్ యూనిట్స్‌లో రిలీజ్ అవ్వడం జరిగింది. ఇందులో ఉన్న పోస్టులన్నీ ఫ్రెషర్ క్యాండిడేట్స్‌కి. ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ అనేది అవసరం లేదు. 2024 పాస్డ్ ఔట్ అయిన క్యాండిడేట్స్ అండ్ అంతకుముందు ఇయర్స్‌లో క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ కూడా ఈ పోస్ట్‌కి అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్‌లో ఉన్న పోస్టులకి 2025లో పాస్డ్ ఔట్ అయ్యే క్యాండిడేట్స్ కూడా ఎలిజిబుల్. సో, ఎవరైతే ప్రెజెంట్ ఫైనల్ ఇయర్‌లో ఉన్నారో వారికి కూడా ఇది ఒక గుడ్ ఆపర్చునిటీ. అండ్ ఎవరైతే కరెక్ట్‌గా ప్లాన్ చేసుకుంటారో వారికి స్టడీస్ కంప్లీట్ అయిన వెంటనే లైఫ్ సెటిల్ అయ్యే జాబ్. నెక్స్ట్ ఈ నోటిఫికేషన్‌కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయిన పోస్ట్ డీటెయిల్స్, క్వాలిఫికేషన్ డీటెయిల్స్, ఇంకా అదర్ ఎలిజిబిలిటీ క్రైటీరియా డీటెయిల్స్, సాలరీ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి డీటెయిల్‌గా డిస్కస్ చేసుకుందాం. ఈ నోటిఫికేషన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే, ఈ యొక్క పోస్టులు కంప్లీట్‌గా ఫుల్ టైమ్ అండ్ పర్మనెంట్ జాబ్స్. అండ్ ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ అనేది అవసరం లేదు. సో, ఈ వీడియోలో ఉన్న డీటెయిల్స్ ఎక్కడ మిస్ అవ్వకుండా చివరి వరకు కంప్లీట్‌గా వాచ్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాస్టర్ యువర్ సెల్ఫ్. మీరు గాని మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్‌ని ఎనేబుల్ చేసుకోండి. సో, మన ఛానల్‌లో వచ్చే జాబ్ నోటిఫికేషన్స్ అండ్ యూజ్‌ఫుల్ కంటెంట్‌ని మనం అప్‌లోడ్ చేసిన వెంటనే మీ ఫోన్‌కి అలర్ట్ వస్తుంది. సో, ఎటువంటి జాబ్ ఆపర్చునిటీని మిస్ అవ్వకుండా ఉంటారు. ఈ వీడియో మీకు యూజ్‌ఫుల్ అయినట్టయితే వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ యొక్క నంబర్‌ని స్క్రీన్ మీద చూడవచ్చు. ఈ నోటిఫికేషన్ 10th జనవరి 2025న రిలీజ్ అయ్యింది. పోస్ట్ నేమ్ వచ్చి ప్రొవిషనరీ ఇంజినీర్ ఎలక్ట్రానిక్స్ అండ్ ప్రొవిషనరీ ఇంజినీర్ మెకానికల్. ఈ పోస్టులు E2 గ్రేడ్‌కి సంబంధించినవి. ఎలక్ట్రానిక్స్‌కి 200 పోస్టులు అండ్ మెకానికల్‌కి 150 పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ ఈ పోస్ట్‌కి ఏజ్ లిమిట్ డీటెయిల్స్ చూసినట్టయితే జనరల్ క్యాండిడేట్స్‌కి 1st జనవరి 2025 నాటికి మాక్సిమం ఏజ్ లిమిట్ 25 ఇయర్స్. ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్‌కి అడిషనల్‌గా 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. సో, 25+5 30 ఇయర్స్ మాక్సిమం ఏజ్. అండ్ ఓబీసీ క్యాండిడేట్స్‌కి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. 25+3 28 ఇయర్స్ ఉన్న ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ క్రీమీ లేయర్ క్యాండిడేట్ జనరల్ కేటగిరీగా కన్సిడర్ చేస్తారు. ఫర్ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్‌కి 10 ఇయర్స్ అడిషనల్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. నెక్స్ట్ టోటల్ 350 వేకెన్సీస్‌లో కేటగిరీ వైస్ ఎన్ని పోస్టులు ఉన్నాయో చూద్దాం. అన్‌రిజర్వ్డ్ కేటగిరీకి 143, ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్‌కి 35, ఓబీసీ 94, ఎస్సీ 52, ఎస్టీకి 26 పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ తెలుసుకుందాం. ప్రొబేషనరీ ఇంజినీర్ పోస్ట్‌కి ఎవరైతే బీఈ ఆర్ బీటెక్ ఆర్ బీఎస్సీ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేషన్‌ని ఎలక్ట్రానిక్స్ ఆర్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఆర్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఆర్ కమ్యూనికేషన్ ఆర్ టెలికమ్యూనికేషన్ ఆర్ మెకానికల్ ఇంజినీర్‌ని ఫస్ట్ క్లాస్‌లో క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ ఈ పోస్ట్‌కి ఎలిజిబుల్. ఎస్సీ, ఎస్టీ అండ్ పీడబ్ల్యూఈడీ క్యాండిడేట్స్ పాస్ మార్క్స్‌తో క్వాలిఫై అయిన వారు కూడా ఈ పోస్ట్‌కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్. ఇంకా మనం ముందుగా మాట్లాడుకున్నట్టు ఫైనల్ ఇయర్ చదువుతున్న క్యాండిడేట్స్ ఈ పోస్ట్‌కి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ చూసినట్టయితే దీని యొక్క అప్లికేషన్ సబ్మిషన్ ప్రాసెస్ ఆల్రెడీ 10th జనవరి 25న స్టార్ట్ అయ్యింది. అండ్ అప్లికేషన్ ఫైనల్ క్లోజింగ్ డేట్ 31st జనవరి 2025. నెక్స్ట్ అప్లికేషన్ ఫీజ్ డీటెయిల్స్. జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ క్యాండిడేట్స్‌కి ఫీజ్ రూ. 1180 అండ్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఈఎస్ఎం క్యాండిడేట్స్‌కి ఎటువంటి ఫీజ్ అనేది లేదు. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్. ప్రొబేషనరీ ఇంజినీర్ పోస్ట్‌కి ఫస్ట్ సీబీటీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌ని కండక్ట్ చేస్తారు. ఈ ఎగ్జామ్‌లో క్వాలిఫై అయిన క్యాండిడేట్స్‌ని 1:5 రేషియోలో అంటే ఒక పోస్ట్‌కి 5 మెంబర్స్‌ని క్వాలిఫై చేసి ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఇంటర్వ్యూ కంప్లీట్ అయిన తరువాత ఫైనల్ సెలక్షన్ అనేది రిటన్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూలో వచ్చిన మార్క్స్ ఆధారంగా ఉంటుంది. రిటన్ టెస్ట్‌కి 85% అండ్ ఇంటర్వ్యూకి 15% వెయిటేజ్ అనేది ఫైనల్ సెలక్షన్ ప్రాసెస్‌కి కన్సిడర్ చేస్తారు. సీబీటీలో టోటల్ 125 మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ ఉంటాయి. అండ్ ఎగ్జామ్ డ్యూరేషన్ 120 మినిట్స్. ఈ 125 బిట్స్‌లో 100 బిట్స్ టెక్నికల్ రిలేటెడ్ క్వెషన్స్ అండ్ 25 బిట్స్ అనేవి జనరల్ ఆప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ మీద ఉంటాయి. కరెక్ట్ ఆన్సర్‌కి 1 మార్క్ అండ్ మీరు రాంగ్ ఆన్సర్ పెట్టినట్టయితే 1/4 నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీరు క్వాలిఫై అవ్వాలి అంటే ఈ ఎగ్జామ్‌ని జాగ్రత్తగా అటెంప్ట్ చేయాలి. ఎగ్జామ్ పేపర్ అనేది బోత్ ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుంది. నెక్స్ట్ సాలరీ డీటెయిల్స్. ఈ పోస్టులకి గ్రేడ్ 2 ఎగ్జిక్యూటివ్ కేటగిరీ కాబట్టి ఇనిషియల్‌గా బేసిక్ పే ₹40,000 అండ్ ఎవ్రీ ఇయర్ బేసిక్ పే మీద 3% ఇంక్రిమెంట్ ఉంటుంది. టోటల్ యాన్యువల్ సీటీసీ చూసినట్టయితే 13 లాక్స్. బేసిక్ పే ₹40,000తో పాటు మంత్లీ అదర్ అలవెన్సెస్ అయిన డీఏ, హెచ్ఆర్ఏ, పార్క్స్, మెడికల్ బెనిఫిట్స్ ఉంటాయి. నెక్స్ట్ ఈ పోస్ట్‌కి ఎలా అప్లై చేయాలో చూద్దాం. దీని యొక్క అప్లికేషన్ లింక్‌ని వీడియో డిస్క్రిప్షన్‌లో ఇస్తున్నాం. అండ్ అలాగే మన టెలిగ్రామ్ ఛానల్‌లో ఈ నోటిఫికేషన్ పీడీఎఫ్‌ని అండ్ అప్లికేషన్‌ని కూడా షేర్ చేస్తున్నాం.
సో, డిస్క్రిప్షన్‌లో ఉన్న టెలిగ్రామ్ ఛానెల్‌ని క్లిక్ చేసి పీడీఎఫ్‌ని డౌన్‌లోడ్ చేసుకొని ఒకసారి చెక్ చేయండి. అప్లికేషన్‌కి ముందుగా మీ యొక్క నేమ్, మొబైల్ నంబర్ అండ్ మెయిల్‌తో రిజిస్ట్రేషన్ అవ్వాలి. మీ యొక్క అదర్ పర్సనల్ డీటెయిల్స్, క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్‌ని అప్‌లోడ్ చేసి ఫైనల్‌గా ఫీజ్ పేమెంట్ చేసి అప్లికేషన్‌ని సబ్మిట్ చేయాలి. నెక్స్ట్ ఒక ఇంపార్టెంట్ పాయింట్. ఈ పోస్ట్‌కి సెలెక్ట్ అయ్యే క్యాండిడేట్స్ 2 ఇయర్స్ సర్వీస్ అగ్రీమెంట్ బాండ్ ఉంటుంది. 2 ఇయర్స్ లోపు మీరు మానేసినట్టయితే ₹2,00,000 పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్‌లకి జాబ్ లొకేషన్ బెల్ యూనిట్స్ అయిన బెంగుళూరు కాంప్లెక్స్, గజియాబాద్ యూపీ, పూణే, హైదరాబాద్, చెన్నై, మచిలీపట్నం, పంచకుల హర్యానా, కోట్‌ద్వార్ ఉత్తరాఖండ్ అండ్ నవీ ముంబైలో పోస్టింగ్ ఉంటుంది. ఈ యొక్క బెల్ యూనిట్స్ అనేవి ఒక్కో యూనిట్ ఒక్కో స్పెషల్ అన్నమాట. ఎందుకంటే బెల్ ఒక యూనిట్‌లో స్పెసిఫిక్‌గా కొన్ని ప్రొడక్ట్స్ అండ్ టెక్నాలజీ మీద వర్క్ చేస్తుంది. బెల్ కంపెనీ గురించి మన ఛానెల్ ఒక వీడియోలో డీటెయిల్‌గా డిస్కస్ చేసుకున్నాం. ఆ వీడియోని మీరు చూడనట్టయితే ఒకసారి చెక్ చేయండి. యూజ్‌ఫుల్ అయ్యిద్ది. ఈ వీడియో లింక్‌ని కూడా డిస్క్రిప్షన్‌లో ఇస్తున్నాం. ఫైనల్‌గా ఎగ్జామ్ సెంటర్ చూసినట్టయితే ఇండియాలో టోటల్ 75 లొకేషన్స్‌లో ఉన్నాయి. మన ఏపీ అండ్ తెలంగాణలో 7 లొకేషన్స్‌లో ఎగ్జామ్ సెంటర్స్ ఉన్నాయి. ఏపీలో రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం అండ్ తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్, వరంగల్‌లో ఎగ్జామ్ సెంటర్స్ ఉన్నాయి. సో, ఎవరికైతే మీకు క్వాలిఫికేషన్ అండ్ ఎలిజిబిలిటీ డీటెయిల్స్ మ్యాచ్ అయ్యాయో వారు మిస్ అవ్వకుండా అప్లై చేయండి. ఈ అవకాశం ఫ్యూచర్‌లో మళ్ళీ మీకు వచ్చే అవకాశం ఉండదు. ఫైనల్‌గా అప్లికేషన్ లాస్ట్ డేట్ 31 జనవరి 2025. డేట్‌ని మిస్ అవ్వకుండా మార్క్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇవి ఈ వీడియోలో ఉన్న డీటెయిల్స్. ఈ వీడియో ఎలా ఉంది? అండ్ ఈ యొక్క జాబ్‌కి మీరు అప్లై చేస్తున్నారో లేదో కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌లో ఎవరికైనా యూజ్‌ఫుల్ అయ్యిద్ది అనుకుంటే వారికి కూడా షేర్ చేయండి. ఫైనల్‌గా వీడియో క్లోజ్ చేసే ముందు ఛానెల్‌లో ఉన్న కంటెంట్‌ని ఒకసారి చెక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి ఒక యూజ్‌ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. గుడ్ బై అండ్ టేక్ కేర్.